ఓ మహిళ కొన్ని చూపుల్ని మర్చిపోలేదు. ఎందుకంటే అవి మాటల కంటే ఎక్కువగా మురిపిస్తాయి కాబట్టి. ఒక పురుషుడు నిన్ను చూస్తున్నప్పుడు అది ఒక సాధారణ చూపే అయితే అది కేవలం 2 క్షణాలు మాత్రమే ఉంటుంది. కానీ అతను నిన్ను చూసి చూడనట్లు చూస్తుంటే అది ప్రశ్నలా ఉండదు, అది సమాధానంలా కూడా ఉండదు. అది ఆలయ గర్భగుడిలో దీపంలా ఉంటుంది, మౌనంగా వెలుగుతుంది. అతని చూపు మాటలు మాట్లాడదు, కానీ నీ హృదయానికి వినిపిస్తుంది. అతని చూపులో కోరిక ఉండదు, గౌరవం ఉంటుంది. ఆకర్షణ కంటే లోతైన అభిమానం ఉంటుంది. ఒక స్త్రీని చూసినప్పుడు ఆమె ఎంత అందంగా ఉంది అనేదానికంటే ఆమె ఎంత పవిత్రంగా ఉంది అని అనిపించేది అతని చూపే. అతని చూపు నీ చర్మాన్ని కాదు, నీ ఆత్మను చూస్తుంది. నీ తప్పుల్ని గురించి కాదు, నీ తపనల గురించే మాట్లాడుతుంది. అతని చూపులో సముద్రపు అంచులాంటి నిశ్శబ్దం ఉంటుంది. నువ్వు అందులో మునిగిపోవాలి. ఏ సిగ్గుతోనైనా, ఏ సందేహంతోనైనా. అంటే ఒక అమ్మాయి తన మనసులో సిగ్గుతో అయినా లేదా సందేహంతో అయినా అతనిపైన తన భావాలు అంతం కానివి అని. అతని చూపులో ఒక ఇంటి తలుపు ముందున్న బిందె కనిపిస్తుంది. ఆ చూపులోని పసుపు, కుంకుమ అన్నీ ఉంటాయి. ఆశీస్సులు మాటల కంటే ముందే కనిపిస్తాయి. అలా ఒకరు నిన్ను చూస్తే నీ అడుగుల్లో సంప్రదాయం ఉండాలి, నీ పాదాలలో గౌరవం ఉండాలి, నీ నవ్వులో ఒక దేవత పాలిపోయినట్లుగా ఉండాలి. ఎందుకంటే అతని చూపులో నువ్వు దేవతవే. ఒక పురుషుడు నిన్ను చూసే విధానం ద్వారా నీ విలువను గుర్తించుకో. ఎందుకంటే ప్రేమ చూపుతో మొదలవుతుంది మరియు నిజమైన ప్రేమ చూసే విధానంలో స్పష్టంగా కనిపిస్తుంది. నా మాటలు మీ మనసును హత్తుకుంటే గుడ్ టాక్స్ అని కామెంట్ చేయండి.